నిజంగా అంటే చాలా సుదీర్ఘ విశ్లేషణ ఇచ్చారు. బట్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే సాఫీగానే వెళ్ళిపోతుంది. మంత్రి పదవుల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు చైర్మన్, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూల్‌గానే వెళ్ళిపోతాయి. కాకపోతే ఎక్కడో దగ్గర ఇది చెడే అవకాశం ఉంది. వీళ్ళలో వీళ్ళే అంటే ఇప్పుడు ఎవరికి ఏ సందు దొరికినా సరే దాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఛాన్స్ తోటి ఇప్పుడు అవతల ఇప్పుడు అపోజిషన్‌కి ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు. ఇదొక్కటి తప్పితే. దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇంత కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఈ విభేదాలతో నిజంగానే వాళ్ళలో వాళ్ళు కూల్చుకునే అవకాశం ఉంటుందా? లేదండి. అంటే పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబుకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది అనే ప్రచారం జరుగుతోంది కానీ అంటే అది లోకేష్ వల్లే కాబోతుందన్న దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నిజానికి లోకేష్‌కి ఆ పెయిన్ ఉంది. హ్మ్. అంటే అరెస్టు జరగకుండా, చంద్రబాబు నాయుడు అరెస్టు జరగకుండా ఉండుంటే మొన్న జరిగినటువంటి 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచుంటే ఈ మెజారిటీ కాకపోవచ్చు కానీ అంటే ఇండివిజువల్‌గా ఇండివిజువల్‌గా గెలిచుంటే సీఎం క్యాండిడేట్ తను సీఎం క్యాండిడేట్. అంతే. కానీ తనకు ఆ అవకాశం పోయింది. గండి కొట్టేశారు ఆ ఆల్మోస్ట్. గండి కొట్టిన వాళ్ళు ఇద్దరు, ఆయన మనసులో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకటి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే అరెస్టు చేయడం ద్వారా జగన్, మద్దతు ప్రకటించడం ద్వారా పవన్. పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ కలిసి అంటే అల్లు రామలింగయ్య గారు ఒక మాట అనేవాడు అరవింద్ మీద. అంటే ఆయనకి ఏజ్ వచ్చేసిన తర్వాత క్యారెక్టర్లు మీరు ఆఫర్ చేయొద్దు అని ఈయనే వెళ్ళి చెప్పేవాడు. మీరు పిలిస్తే వచ్చేస్తాడు ఆయన, వద్దు అని చెప్పేవాడు. ఓకే. అది తెలిసి ఏదో ఎవరో ద్వారానో విని అల్లు రామలింగయ్య ఒక మాట అనేవాడు, నా బొచ్చులో రాయేస్తున్నావు నువ్వు అని. అరవింద్ మీద కోప్పడేవాడు ఆయన. అట్లా లోకేష్ ఫీల్ అయింది ఏంటంటే నా బొచ్చులో రాయి వేశారు వీళ్ళు అని, పవన్ అండ్ జగన్ కలిసి. ఈ కోపం ఉంది ఆయనకి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా అంటే చిరాకుగా ఒక మాట అన్నాడు, ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు సీఎం అంటే ఇంకెవరు ఆయనే అన్నాడు ఆయన. అంటే ఏమాత్రము గౌరవ ప్రదర్శన చేయాలి అని కూడా అనుకోలేదు అతను. అంటే అనుకోకుండా వచ్చేసింది అది తనలో ఇంటర్నల్గా ఉన్నటువంటిది. అయితే మార్చారు అతన్ని. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో ఉన్నటువంటి గివెన్ సర్కమ్స్టాన్సెస్లో నువ్వేం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి. అది రాజకీయం. నీ ఎమోషన్స్ నువ్వు డిస్ప్లే చేయకు ప్రపంచానికి అని. అంటే లోకేష్ మాట తీరులో ఆయన 2019 ఎన్నికల్లో వ్యవహరించిన తీరుకి 2024లో వ్యవహరించిన తీరుకి చాలా తేడా ఉంది. ఈ తేడా వెనకాల ఆయన్ని డిజైన్ చేయటంలో చంద్రబాబు నాయుడు చాలా కేంద్రీకరించి పనిచేశాడు. అది కనిపిస్తుంది. ఇది ఈ మాట అన్న తర్వాత ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ పవన్ అన్న అంటం మొదలుపెట్టాడు. ఏది గెలుపు అయిపోయిన తర్వాత. ఈ పవన్ అన్న అనేది ప్రచారంలో కూడా వాడాడు ఆయన. ఎన్నికల ప్రచార సందర్భంగా మోడీ గారి సభలో మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి నేను మంగళగిరి సీటు గెలిచి ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఈ అన్న అని పిలవటము, ఈ వ్యవహారము ఇదంతా కూడా కంట్రోల్ చేశాడు ఆయన చంద్రబాబు. ఇది తప్పదు, జీర్ణించుకొని ముందుకు వెళ్ళటమే నువ్వు చేయవలసిన పని అనేది ఆయన చెప్పాడు. అయిపోయింది. లోకేష్ ప్రస్తుతం దానిలోకి వచ్చేసాడు, ఆ ఫ్రేమ్లోకి వచ్చేసి ఉన్నాడు, అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతారు అని జరుగుతున్న ప్రచారంలో అది కేవలం స్పెక్యులేషన్ తప్ప వాళ్ళు విడిపోవాలని అనుకోవడం లేదు. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బాబుకి మోడీకి చెడితే అప్పుడు పవన్ బయటకు వస్తాడు. అంటే ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రమాణ స్వీకారం అప్పుడు స్టేజ్ పైన అంటే నార్మల్గా చంద్రబాబు హైలైట్ అవుతారు అనుకుంటే, బట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మెగాస్టార్ ఫ్యామిలీలో కూడా జన సైనికులు కావచ్చు, ఆ ఒక్క పిక్చరు ఎంత సెన్సేషన్ అయింది, ఎంత సర్క్యులేట్ అయింది. మా అన్న దగ్గరికి తీసుకెళ్దాము, ఆయనను తీసుకొస్తాను ఇక్కడ ఉండండి అని అంటే మోదీ గారు స్వయంగా వచ్చి ఇటు పవన్ని మెగాస్టార్ని ఆలింగనం చేసుకుని 2 చేతులు పైకి ఎత్తేసానంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ వెనకాల నడుస్తుంది అన్న ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ ఒకవేళ నువ్వు తోక జాడిస్తే నాకు ఆల్టర్నేట్ ఇక్కడ రెడీగా ఉంది అని చెప్పే ప్రయత్నంలోనే ఇదంతా ఒక వ్యూహంగా జరిగింది అన్న విషయాన్ని తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా? అది వాస్తవమే. అంటే ప్రమాణ స్వీకారం రోజే ఆయనకు ఒక వార్నింగ్ కాల్ కూడా ఇచ్చాడు ఆయన. ఓకే. నరేంద్ర మోడీ చంద్రబాబుకి. అంటే మాకు ప్రత్యామ్నాయం ఉంది ఏపీ రాజకీయాల్లో,
మేము మీతోనే ట్రావెల్ అవ్వాలని లేదు. ఓకే. అంటే మిమ్మల్ని జైలుకి వచ్చి ములాఖాతు పెట్టడం అనేది మా డిజైన్లో భాగంగా జరిగిందే. మ్మ్. మీరు అంతకుముందు ప్రేమలేఖలు రాసినప్పుడు పట్టించుకోకపోవడం కూడా వ్యూహంలో భాగమే. ఓకే. సో మీరేదో మీరు చక్రం తిప్పే వ్యవహారం గతంలో చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం మీకు ఆ సినిమా లేదు అనే విషయాన్ని ఆయనకు తెలియజేయాలనుకున్నాడు ఆయన వాంటెడ్గా. ఓకే. అనుకుని చిరంజీవిని నిజానికి రానన్నాడు ఆయన. వెనక్కి జరిగే ప్రయత్నం చేశాడు. ఆ సీన్ గుర్తుండేదైతే నరేంద్ర మోడీ గారు ఆయన లాక్కొచ్చాడు. లాక్కొచ్చి పవన్ కళ్యాణ్ని ఆయన్ని పట్టుకొని 2 చేతులు ఎత్తి ప్రజలకు ఒక అభివందనం చేశాడు. ఆయన చేయటం ద్వారా ఆయన చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చాడు, బాబు మా ఫ్యూచర్ ఇది అని. ఇది పవన్ కళ్యాణ్ కోరిక కూడా. ఓకే. అంటే చిరంజీవి గారు చాలా కాన్షియస్గా మా తమ్ముడిని సీఎంగా చూడబోతున్నాను, లేదు చూడాలనుకుంటున్నాను అని మాట్లాడాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. ఏ ప్రాతిపదికన మాట్లాడాడు, ఆయన నడకేమిటి అంటే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయాను, నేను సినిమాల్లోకి వెళ్ళిపోయానని చెప్పినప్పటికీ ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టుకున్నాడు ఆయన, నేను రాజకీయాలు వదిలేశాను కానీ రాజకీయాలు నా చుట్టూ తిరుగుతున్నాయని. అప్పుడు ఈవెన్ బిట్ కూడా చాలా సర్క్యులేట్ అయింది. మూవీ మన మోహన్ లాల్ మూవీ తమిళ డబ్బింగ్ సినిమా చేసి గాడ్ ఫాదర్ టైంలో డైలాగ్ కొంచెం సర్క్యులేట్ అయింది. చాలా నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు పొలిటికల్ గా అన్నట్టు, ఇక మీడియాకి మామూలుగానే ఇంత దొరికితే ఇంత చేస్తారు కదా, ఆ ఒక్క డైలాగు ఆ ఒక్కదాన్ని రేంజ్ లో సర్క్యులేట్ చేశారు, వైరల్ అయింది. అయితే ఆయన సీరియస్గా చిరంజీవి గారి ప్రయాణం గమనిస్తే ఆయన సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా రాజకీయ సంబంధాల్లోనే ఉన్నాడు ఆయన. నిజానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయన పంచకర్ల రమేష్కి ఒక వీడియో చేశాడు సపరేట్గా, అంటే ఆయన ప్రచారానికి ఉపయోగపడేలాగా. అలాగే సీఎం రమేష్కి ఒక వీడియో చేశాడు, దాన్ని పక్క పక్కన కూర్చోబెట్టుకొని ఒకటి మీడియాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఒక వీడియో చేశాడు, ఇంటర్వ్యూ. కిషన్ రెడ్డి గారు అంటే ఈయనకి అవార్డు వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూ కదా అది, కానీ అది ప్రమోషనల్ ప్రోగ్రామే. ఓకే. కిషన్ రెడ్డికి చిరంజీవి అభిమానుల్ని డ్రైవ్ చేయటం కోసం వ్యూహాత్మకంగా జరిగినటువంటి కార్యక్రమం అది. ఈయన వెళ్ళి చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తూ ఆ ఇంటర్వ్యూని పట్టుకొచ్చి ప్రమోట్ చేశారు మీడియాలో. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారిని ఒక ప్రశ్న అడిగాడు ఈయన, ఏమంటే మీరు చాలాసార్లు ఢిల్లీ వచ్చారు, నన్ను కలుస్తానన్నారు, కలవలేదు అని. అవును. మళ్ళీ కలుద్దాం మనం అన్నాడు ఆయన. ఆల్రెడీ ఎలక్షన్లోకి వచ్చేసాం కదా అంటాడు కిషన్ రెడ్డి. అన్నప్పుడు చిరంజీవి గారి డైలాగ్ ఏంటంటే అక్కడ, మళ్ళీ మీరే అధికారంలోకి వస్తున్నారు కదా, వచ్చినప్పుడు నేను కలుస్తాను అంటాడు ఆయన. అంటే ఎన్డీఏ గెలవబోతోంది ఈ ఎన్నికల్లో అనేది ఆయన ఎన్నికలకి ముందే ప్రకటించాడు. ఇది లైన్. అవును. సో ఆయన చాలా కాన్షియస్గా తిరిగి మోడీ గారు ప్రధాని కాబోతున్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. అలాగే సీఎం రమేష్కి చేసినటువంటి వీడియోలో కూడా ఇది మాట్లాడాడు ఆయన. అంటే ఈ దేశానికి ఎన్డీఏ ప్రభుత్వం అవసరము అక్కడ ఇక్కడ కూడా అని చెప్పాడు ఆయన. అలాగే ఏపీలో తన తమ్ముడి ప్రభుత్వం రావాలి, తమ్ముడు లీడ్ రోల్లో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి అనే ఆకాంక్షని పవన్ కళ్యాణ్ కోసం చేసిన వీడియోలో మాట్లాడాడు ఆయన. అయితే తెలివిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయకుండా ఆ వీడియో నడిపాడు ఆయన. చంద్రబాబు ప్రస్తావన ఉండదు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉండదు. కేవలం మా తమ్ముడిని గెలిపించండి, జనసేనని గెలిపించి అధికారంలోకి తీసుకురండి అన్న ధోరణిలో మాత్రమే నడుస్తుంది అది. ఇది నా కళ, మా అమ్మ కళ అని మాట్లాడతాడు, మళ్ళీ పర్సనల్ లెవెల్కి పట్టుకొచ్చి దాన్ని. ఇది చాలా వ్యూహాత్మకంగా ఆయన ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్నాడు. అలాగే సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించిన రోజు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లకుండా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుని మాత్రమే ఆయన విజయవాడ వెళ్ళాడు. రెగ్యులర్గా చిరంజీవిని కలిశాడు. ఈయన సలహా సంప్రదింపులు, ఎవరితో ఎలా ప్రయాణించాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అవన్నీ చేశాడు. అలాగే ఈ RRR ప్రమోషన్స్ వీటికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి
అమిత్ షాని 2 సార్లు కలిశాడు ఆయన. అలాగే నరేంద్ర మోడీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. అంటే చిరంజీవి ఇమేజ్ని భారతీయ జనతా పార్టీకి యాడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం వాళ్ళల్లో ఉంది ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ని నిలబెట్టి దానికి చిరంజీవిని యాడ్ చేసి ఆ వెనకాల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిర్మాణాన్ని చూపించి వీళ్ళని గెలిపించాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం. ఇక్కడ దాకా విజయం సాధించాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున అంటే ప్రమాణ స్వీకారం రోజున వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ప్రజలకు అభివాదం చేయటం నరేంద్ర మోడీ అనేది పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఒక అంటే దాన్ని ఏమైనా ఒక అద్భుతమైన విజయం అది. ఐ ఫీస్ట్ సార్ సీరియస్లీ ఇటు మెగాస్టార్ అభిమానులకు కావచ్చు, జనసేన అభిమానులకు కావచ్చు, సీరియస్గా ప్రమాణ స్వీకారం అంతా అదృష్టం ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి మాత్రమే కొన్ని వేల మంది స్టేటస్ ఆ రోజు. అవును, అస్సలు మామూలు సర్క్యులేట్ అవ్వలేదు. ఒక్కొక్కరి అభిమానము, అన్నదమ్ముల విజయం ఇది. ఆ మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఎప్పుడు ఎలా ఉన్నారు అన్నదానికి, అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న అన్నదాన్ని ఎంత బాగా అది నిజంగా ఐ ఫీస్ట్ అంత ఒకటే మాటలో చెప్పాలంటే. ఇష్టే అయితే ఇది ఆయన సక్సెస్ ప్రోగ్రాం, ఇది ఆయన కోరుకున్న విజయం. ఈ విజయం చేరుకోవటానికి రకరకాల వ్యూహాలు. ఇందాక మనం చంద్రబాబు గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన రామారావు గారితో ప్రయాణము, అలాగే రామారావు గారి ద్వారా లెఫ్ట్తో ప్రయాణము, వాజ్పేయి ఇమేజ్ పెరుగుతోంది అనుకున్న టైంలో ఇమ్మీడియట్గా వీళ్ళని వదిలిపెట్టి అటు ట్రావెల్ చేయటం, దీన్నే నమూనాగా తీసుకున్నాడు ఇతను కూడా పవన్ కళ్యాణ్. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అనేది ఒక పాత సేయింగ్ అది. అదే ధోరణిలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఆ వ్యవహరిస్తూ ఇప్పుడు ఆయన మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జనసేన నాయకుడిగానే ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు బలంగా. అవును, ఈరోజు ఆయన ఆందోళనకారుల దగ్గరికి వెళ్ళిపోయి కాన్వాయ్ నాపి దిగెళ్ళిపోయి కలవటము, ఇదంతా కూడా అందులో భాగమే. ఈ ప్రయత్నంలో ఆయన ఇలాంటి సమస్యలన్నీ భుజాన వేసుకుంటాడు. ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తాడు. అంటే అపోజిషన్ రోల్ కూడా ప్లే చేయబోతున్నాడు ఆయన ఏపీలో. ఓకే, చేయటం ద్వారా మాస్లో తన ఇమేజ్కి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. అధికారంలో ఉండటం వలన వ్యతిరేక ఓటు పోగుబడే ప్రమాదం ఉంది, దాన్ని నిలువరించే ప్రయత్నం చేసుకుంటున్నాడు ఆయన. ఇవన్నీ అందుకోసం చేస్తున్న ప్రయత్నాలు. ఓకే, అయితే దీనిలో చాలా వ్యూహాత్మకంగా ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ఏరియాకి వెళ్ళడు, అది వదిలిపెట్టేస్తాడు. ఆయన వదిలిపెట్టేసి ఇలాంటి ప్రజా సమస్యల వ్యవహారంలో మాత్రం డెఫినెట్గా ముందుంటాడు. ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, సీఎంని నిలదీసే అవకాశం ఉంది. ఆయన కూడా చాలా ఒబీడియంట్గా ఈయన చేసినటువంటి ఆరోపణలను పట్టించుకుని కదులుతాడు. ఈ ట్రావెల్ కొనసాగుతుంది అనివార్యంగా. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచేస్తోంది, మోడీ గారి ప్రభ తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో 63 తగ్గింది, ఇంకొక 50 తగ్గే పరిస్థితి ఉంది అనేది రూఢీగా తెలిస్తే తప్ప ఆయన వీళ్ళతో గొడవ పెట్టుకోడు, మోడీతో గొడవ పెట్టుకోడు. మోడీతో ఆయన సఖ్యంగా ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ కూడా భరించాలి, తప్పదు, ఇంకా తప్పదు. కాబట్టి ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ స్నేహం ఏదో దెబ్బతింటుంది. లేదు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు 2 ఏళ్ల తర్వాత అనే ప్రచారం కూడా ఒక కాన్స్పిరసీ థియరీ ప్రచారంలో ఉంది, కానీ అది కూడా జరగదు. అదేం కాదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు కీ రోల్ పోషించింది పవన్ కళ్యాణ్ అయినప్పుడు, ఒకవేళ కనుక ఇప్పుడు లోకేష్ని తెర మీద తీసుకొస్తే ఖచ్చితంగా చీలిక ఇప్పుడు జన సైనికులు ఊరుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నీ విజయానికి బాటలు వేసింది ఆయన, పొత్తులు ఏంటిది భుజాన వేసుకుంది ఆయన, మీకోసం ఎన్ని మాటలు పడ్డాడో తెర మీద చూస్తున్నాం మేము అనేసి. ఖచ్చితంగా ఇన్ కేస్ ఆ ప్రస్తావన వస్తే మాత్రం ఇంకా కొలాబ్సే అది కంపల్సరిగా, ఇంకొక మాట కూడా అవసరంలా. అటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు చేయడు. ఆ విషయం కూడా లోకేష్కి అర్థం చేయించేసారు, అయిపోయింది. ఆయన ఓకే, ఆయన సరెండర్ అయిపోయాడు ఆయన పద్ధతిలో.
ఇంకా ఇప్పుడు 5 ఇయర్స్ చంద్రబాబే సీఎం అంతే, ఇంకా దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. మా ఇప్పుడుకున్న అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్పింది కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు అంటే ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళు కానీ, ఏపీ దాని గురించి తెలిసిన వాళ్ళు, లేదమ్మా ఇంకా 5 సంవత్సరాలు ఆయనే, అది ఏ మాత్రం చెడినా ఇంకా మొత్తం బీటలు వాడడం తప్పితే ఇక ఏమీ ఉండదు అనేసి అని. అంటే డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు వ్యూహం ఏంటంటే ఈ ఎన్నికల్లో గెలుపు సాధించాం, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎలా సాధించాలి అనే దాని మీదే కేంద్రీకరణ. ఓకే, ఇదే పని జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. ఆయన 2019లో గెలిచిన మరుక్షణం 24లో గెలుపు గురించి ఆలోచించాడు. ఆలోచించి ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేద్దాం అని కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు. అంటే ఆర్థికంగా దెబ్బతీయాలి ఇలాంటి కార్యక్రమాలనే అనుకున్నాడు ఆయన. ఈ ప్రయత్నంలో ఆయన కేవలం నేను ప్రతిపక్షం మీద యుద్ధం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆ నిర్ణయాల వలన జనం సఫర్ అవుతారని తెలుసుకోలేదు. జనం సఫర్ అయ్యారు. అది ఇసుక పాలసీ కావచ్చు, లేకపోతే మద్యం పాలసీ కావచ్చు, జనం స్ట్రైట్గా ఇబ్బంది పడిన సందర్భాల రెండు. అవును, భవన నిర్మాణ రంగం ఇబ్బంది పడుతుంది అనుకున్నాడు, కానీ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడిన కార్మికులు దెబ్బతింటారు అనేది వాళ్ళ ప్లానింగ్లో లేదు. అది ఇబ్బంది. అంచనా వేయలేకపోయారు. యాక్చువల్గా అయితే మద్యం పాలసీలో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయలేకపోయారు. ఈ భవన నిర్మాణ రంగంలో కార్మికులు అంటే దాన్ని డిపెండ్ అయ్యి ఏపీలో ఉన్న దాని మీద అంటే దాన్ని డిపెండ్ అయ్యి చాలామంది ఉన్నారు, వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారన్న విషయాన్ని అంచనా వేయలేదు. అది చాలా ఇబ్బంది పెట్టింది, బ్యాడ్ చేసింది ప్రభుత్వాన్ని నేరుగా. వీటన్నిటినీ వినియోగించుకున్నారు వీళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముందు ఇదంతా ఉంది, ఈ పిక్చర్ అంతా. కాబట్టి కొన్ని జరిగిపోయినాయి, ఆయన కంట్రోల్ లేకుండా కొన్ని జరిగినాయి. గెలిచిన మరుక్షణం కొంచెం ఆ ఉత్సాహ ప్రదర్శన జరిగింది తెలుగుదేశం వైపు నుంచి, జనసేన నుంచి కూడా. ఇవన్నీ నెమ్మదిగా కంట్రోల్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. తన క్యాడర్ని కంట్రోల్లో పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టకుండా నడపాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి. ఈ డ్రైవ్ చేస్తాడు ఆయన. ఈ డ్రైవ్ చేసి వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీని గెలిపించుకోవటం. కూటమి ఉంటుందా లేదా అనేది వేరే గొడవ. తెలుగుదేశం పార్టీని తిరిగి ప్రామినెంట్ పార్టీగా నిలబెట్టి అధికారం రావాలి అనే వ్యూహంతో పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి మోడీతో ఆయన గొడవ పెట్టుకోనంత కాలం పవన్ బాబుల స్నేహం కొనసాగుతుంది తప్ప విచ్ఛిన్నం కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.